పోతురాజు అంటే ఎవరు? ఆయన ఎలా జన్మించాడో మీకు తెలుసా? ఒకసారి శివపార్వతులు వనవిహారానికి వెళ్తున్నప్పుడు పార్వతీదేవికి దాహం వేసింది. ఆమె ఒక సరస్సు నుంచి 7 దోసెల్ని నీళ్లు త్రాగింది. ఆశ్చర్యకరంగా ఆ క్షణంలో 7 అందమైన కన్యలు ఆమె గర్భం నుంచి జన్మించారు. ఆశ్చర్యపోయిన పార్వతి శివుణ్ణి ఇలా అడిగింది, స్వామి, ఎవరు వీళ్ళంతా? వీరిని మనతో తీసుకుని వెళ్దామా అని అడిగింది. అప్పుడు శివుడు, వీళ్ళు స్వాతంత్ర ప్రవృత్తులు, మనం వీళ్ళని ఇక్కడే వదిలేద్దాం అని శివుడు చెప్పాడు. మరి వీళ్ళకి తోడుగా ఎవరుంటారు స్వామి అని అడగగా, శివుడు తన ఘనత నుంచి శక్తివంతమైన వ్యక్తిని సృష్టించి అతనికి పోతురాజు అని పేరు పెట్టాడు. అప్పట్నుంచి పోతురాజు ఆ 7 కన్యలకు అండగా నిలిచాడు. ఆ 7 కన్యలే తెరవాణి, శివవాణి, కొండవాణి, ఉత్తరాలు, జిక్కులమ్మ, కామవల్లి, సిరివాణి. ఈ పేర్లని మనం ఎల్లమ్మ, పోచమ్మ, బంగారమ్మ, పెద్దమ్మ అంటూ ఎన్నో రూపాలలో కొలుస్తున్నాం. కాలక్రమేణా మొత్తం 101 గ్రామ దేవతలకు ఏకైక తమ్ముడిగా ఈ పోతురాజు ఉన్నాడు. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.